పెద్దలు ఈనాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించడానికి రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ దగ్గరికి అందరి దగ్గరికి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వారితో పాటు స్థానికంగా గత కొద్ది రోజులుగా మీ అందరినీ సమన్వయపరుస్తూ పనిచేస్తున్నటువంటి నాయకత్వం అజరుద్దీన్ గారు, సంపత్ గారితో పాటుగా అనేక మంది స్థానిక నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు ఈరోజు ఇక్కడ మీ ముందు పనిచేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఇలా ప్రజా ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి నిర్లక్ష్యానికి గురైతే ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉన్నటువంటి సందర్భంగా మొన్నటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అక్కడ అభ్యర్థులు ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించుకున్నారో ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా విజ్ఞులు ఇక్కడ కూడా అభివృద్ధిని ఆకాంక్షించి ఈ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించడానికి నిండు ఆశీర్వదిస్తారని మీ అందరికీ ధన్యవాదాలు. 10 సంవత్సరాలుగా వేడి చేసే రేషన్ కార్డు రాలే, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, మహిళలు ఉచితంగా బస్ సౌకర్యం కలిగజేస్తా ఉన్నాం. ఇలా టీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కలిసి ఒక డ్రామా ఆడుతా ఉన్నారు, ఒక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, స్థానిక కిషన్ రెడ్డి మంత్రి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఎన్ని నిధులు తీసుకొచ్చారో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. ఇలా ఎంతసేపు టిఆర్ఎస్ పార్టీ మౌత్ పీస్ గా నేను అంటలే ఈ మాట, శాసనసభ్యుడు రాజా సింగ్ చెప్తా ఉన్నాడు. ఇలా మొత్తంగా బీజేపీ నాయకత్వం తీసుకొని టీఆర్ఎస్ కప్పైపోయినది, టీఆర్ఎస్ కి ఓటేసిన బీజేపీ కేసినట్టే అని ఈరోజు ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు ఆలోచన చేయండి, కాంగ్రెస్ ఏం తప్పు చేసింది? కాంగ్రెస్ రేషన్ కార్డు ఇచ్చి తప్పు చేసినట్టు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చి తప్పు చేసిందని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ సన్నబియ్యం ఇచ్చి తప్పు చేసిందా? ఎందుకు తప్పు చేసిందని అడుగుతా ఉన్నా. ఇలా ఎందుకు విమర్శ చేస్తా ఉన్నారు? లేకపోతే మా అభ్యర్థిని రౌడీ అంటారు. అసలు మీకు తెలుసుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు 10 సంవత్సరాలుగా నియంతృత్వంగా ప్రజలను అణిచివేసారో మీకు తెలుసు. అందుకే ఉన్నత విద్యావంతుడు, చదువుకున్న యువకుడు నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుతూ గతంలో పోటీ చేసిన అజరుద్దీన్ గారు ఇలా మీ ముందుకు వచ్చి ఉన్నారు. అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మొత్తంగా మరి నవీన్ యాదవ్కి అండగా ఉంటుంది. జూబ్లీహిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపేయండి. ఇక్కడ అన్ని సమస్యలు ఇన్ఛార్జ్ మంత్రిగా నేనే చొరవ తీసుకొని పరిష్కారం చేసే బాధ్యత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ కు మొత్తం అందరం అండంగా ఉంటామనేటువంటి మాట మనవి చేస్తూ పెద్దలు అజరుద్దీన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.